చిత్తూరు నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ సిమెంట్ రోడ్లు, కాలువలు, వీధి దీపాలను దశల వారీగా నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. నగరంలోని 7వ డివిజన్ బాపూజీ నగర్, 46వ డివిజన్లోని విజయలక్ష్మి కాలనీలో 28.90 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, కాలువను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ ఎస్ అముద, చోడా చైర్మన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, కమిషనర్ పి నరసింహప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ చిత్తూరును స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేయడంలో భాగంగా మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు, వీధి లైట్లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. సంతపేట నుంచి పట్రాంపల్లి, పాంచాలిపురం తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, స్థానిక మహిళలు, నాయకులు వినతి మేరకు సిమెంట్ రోడ్, కాలువ నిర్మించినట్లు చెప్పారు. రోడ్డు పనులు ప్రారంభించిన నెల రోజుల్లోనే పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశామన్నారు. నగరపాలక పరిధిలో విలీనమైన ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం రానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం, మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరతామన్నారు. కార్యక్రమంలో చోడా చైర్మన్ కట్టారి హేమలత, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, సంతపేట విజయలక్ష్మి కాలనీకి చెందిన చిత్తూరు నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి వల్లేరు భవ్య చౌదరి, ప్రముఖ బిల్డర్ సాయి, ముఖ్య నాయకుడు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు నగరంలో 46వ డివిజన్ 46th వార్డులో విజయలక్ష్మి నగర్లో కాలువను, రోడ్డు శంకుస్థాపన చేసి నెల రోజులైంది. ఈరోజు పూర్తి చేసుకొని ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ పంటరాంపల్లి కావచ్చు, పాంచాలిపురం కావచ్చు, లేదంటే ఇక్కడ ఓపెన్పల్లి కావచ్చు, ఇక్కడ కావచ్చు, లోపల ఎక్కువగా రోడ్లు, కాలువలు లేక 25 సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతున్నామని ప్రతి ఒక్క మహిళ, ఇక్కడ స్థానికులందరూ తెలియజేయడం జరిగింది. వారందరికీ నేను హామీ ఇస్తున్నా, రానున్న శీతాకాలపు సమావేశాల్లో అసెంబ్లీలో పెద్ద ఎత్తున మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా మంత్రి గారు, మున్సిపల్ మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏవైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్ అయినాయో వాటన్నిటికీ కూడా స్పెషల్ ఫండ్ ఏపీ గవర్నమెంట్ నుండి సహకారం అందించాలని కోరుతూ, ఇటువంటి సమస్యలన్నిటినీ కూడా వారి దృష్టిలో పెట్టి అసెంబ్లీ సాక్షిగా ఏవైతే మా చిత్తూరు పట్టణానికి అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ అట్లీస్ట్ 50% మా ప్రజలకు కోరికలు తీర్చే విధంగా దీన్ని ఒక స్మార్ట్ సిటీ చేస్తామని ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చామో అందులో భాగంగా చూస్తే మీరు ఇప్పుడు మన కాణిపాకం క్రాస్ నుండి సంతపేట వరకు లైటింగ్ కూడా రేపు ఎల్లుండో ప్రారంభోత్సవం చేయబోతాం. ఇక్కడ కూడా ఈరోజు రోడ్డు, కాలువలు అక్కడక్కడ అన్నీ కూడా ఒక్కొక్క వార్డులో 30-40 లక్షలు పని చేయడం జరిగింది. ఇంకా కూడా 50 లక్షల రూపాయలు ఈ ఏరియా ఏవైతే అన్డెవలప్డ్గా ఉన్నవి కార్పొరేషన్లో కలిపారో వాటన్నిటికీ రోడ్డు, డ్రైన్స్, లైటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు తెలియజేయడం జరిగింది. వాటన్నిటిని కూడా స్టేజ్ వైజ్ పనిచేసి పెడతామని వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది.